Hello guys, this is our day 4. Morning is Singeram beach ki velinam. We wanted to have a peaceful view of this beach. Ikkada Taj hotels untayi. Vaati back side nundi beach ki opening untadi and also paina floor nundi kuda beach view hotel rooms untayi ikkada. ఇప్పుడైతే ఎవరు లేరు కానీ ఆఫ్టర్నూన్ టైంకి చాలా క్రౌడెడ్ ఉంటుంది. బెస్ట్ టైం టు ఎంజాయ్ అండ్ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అట్ ద బీచ్ అంటే ఎర్లీ మార్నింగ్స్. యాక్చువల్లీ గోవాలో నైట్ హ్యాంగ్ అవుట్స్ వల్ల మార్నింగ్ ఎక్కువ ఎంజాయ్ చేయరు, కానీ ఎర్లీ మార్నింగ్స్ ఇచ్చే కామ్నెస్ ఏ టైమ్ ఆఫ్ డేలో మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. అండ్ దిస్ బీచ్ ఇస్ నోన్ యాజ్ సీక్రెట్ బీచ్ ఇన్ గోవా. కానీ అంత సీక్రెట్ ఏం కాదు, ఆఫ్టర్నూన్ అవ్వగానే క్రౌడ్స్ వస్తూనే ఉంటారు. బట్ నైట్లో అయితే ఎక్కువ ఉండరు, కానీ ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఉంటారు టిల్ ఈవినింగ్. రీజన్ ఏంటి అంటే ఇది అగోడా ఫోర్ట్ బ్యాక్ సైడ్ ఉండే. సో అప్పట్లో లైక్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో సీక్రెట్ బీచ్ అంటుండే. బట్ ఇప్పుడైతే వెల్ నోన్ బీచ్ ఇన్ నార్త్ గోవా. Take the next left to stay on Vageta Beach Road, then you will arrive at your destination. It's not thunder, eh? Thunder means a banda. ఇంకా రిటర్న్ అయ్యి ఫ్రెష్ అయిపోయాక వెగటర్ బీచ్కి వెళ్ళినాం. ఇది మేము ఉండే ప్లేస్ నుండి 1 hour అప్రాక్సిమేట్లీ పడింది. యాక్చువల్లీ వెగటర్ బీచ్ అంటే హిల్ పైన ఉంటుంది, ఒక డిఫరెంట్ వ్యూ ఉంటుంది కదా, బాగుంటుంది అని అంటే ఈసారి వెగటర్ ట్రై చేసినాం. ఇది కూడా చూస్తే అయిపోతుంది కదా అని. బట్ వెరీ డిసప్పాయింటెడ్. చేయడానికి ఏం లేదు, జస్ట్ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. బీచ్ కూడా అంత బాగాలేదు, మొత్తం లిటర్ చేసిండ్రు అండ్ జస్ట్ వాటర్ యాక్టివిటీస్ అవుతుండే. అండ్ హిల్ పైన అంటే అది ఇంకొక 1 kilometer డిస్టెన్స్లో ఉంది. బై వాక్ వెళ్ళాలి ఇక్కడ నుండి. అండ్ స్టెప్స్ ఉన్నాయి హిల్ పైకి. నార్మల్గా అయితే వెళ్తుండేనేమో కానీ ఆద్రితిని క్యారీ చేసి అవ్వదు అని ఇంకా లైట్ తీసుకున్నాం. అయినా వీ డింట్ లైక్ ద ప్లేస్ అండ్ ఆల్సో ద వైబ్, సో లైట్ అనుకున్నాం. ఇంకా
లంచ్ అయితే చేసేసినాం అండ్ వీ స్టార్టెడ్ టు క్యాండలిమ్ బీచ్ బికాజ్ నెక్స్ట్ డే మాకు ఆఫ్టర్నూన్ ఉంది ఫ్లైట్. ఇప్పుడు క్యాండలిమ్లో మంచిగా స్పెండ్ చేద్దామని వెళ్ళినాం టు దట్ సేమ్ ప్లేస్ వేర్ ద సన్సెట్ లుక్స్ బ్యూటిఫుల్. డే 1 వెళ్ళిన దగ్గరనే వెళ్ళినాం అండ్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ అపార్ట్మెంట్. కొంచెం రెస్ట్ తీసుకున్నాక ఇంకా కాలంగట్ బీచ్ జస్ట్ 5 minutes డిస్టెన్స్లో ఉంటుంది అని అక్కడ వెళ్ళినాం టు స్పెండ్ సమ్ మోర్ టైమ్ దేర్. డిన్నర్ అయితే చేసేసినాం అండ్ ముందు రోజు మా యానివర్సరీ ఉండే కదా. బై ద టైమ్ వీ బాట్ ద కేక్ ఆల్రెడీ స్లెప్ట్ ఆఫ్ ఇన్ ద నైట్. సో ఆమె లేకుండా నాకు కేక్ కట్ చేయాలి అని లేకుండే. సో ఇవాళ తీసుకొని వచ్చినాం ఇక్కడ బీచ్లో కట్ చేసుకుందామని. సో కేక్ కట్ చేసినాక వీ హ్యాడ్ ఆ డిన్నర్. అండ్ అసలు గోవాలో ఫుడ్ గురించి చెప్పాలి అంటే కొంచెం టైం పట్టినా పర్లేదు. ఐ ఫీల్ మ్యాగీ ఏదో మ్యాగీ ఆర్ పాస్తా ఏది ఇన్స్టెంట్ ఫుడ్ చేసుకొని తినడం బెటర్ బికాస్ ద ఫుడ్ ఇస్ సో టేస్ట్లెస్ అండ్ ఆల్సో హైలీ ప్రైస్డ్. చిన్న బౌల్లో వస్తుంది ఫ్రైడ్ రైస్ ఆర్ నూడిల్స్ ఆర్ వాట్ ఎవర్, కానీ దే చార్జ్ 400 or 500 ఫర్ దాట్. టూ ఎక్స్పెన్సివ్. అది కూడా నార్మల్ షాక్స్లో, నాట్ ఈవెన్ ద రెప్యూటెడ్ వన్స్. మేము అనుకుంటుండే అసలు ఫాస్ట్ ఫుడ్ హైదరాబాద్లో అయితే 150కి ఫుల్ ఇస్తాడు అండ్ ఎంతమంది తినొచ్చు దాంట్లో అని. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా బీచ్కి వెళ్దాం లాస్ట్ డే కదా అని త్వరగా పడుకున్నాం అండ్ మళ్ళీ కాలంగట్ దగ్గరనే వచ్చినాము. అయితే 5 times వచ్చినా కూడా ఐ డింట్ డూ ఎనీ వాటర్ యాక్టివిటీస్ ఎర్లియర్. నాకు వాటర్లో ఉంటే కోల్డ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ త్వరగా అవుతుంది. సో ఐ ఆల్వేస్ స్కిప్. సరే పారాగ్లైడింగ్ ఏదన్నా అన్నా చేస్తా ఈసారి అనుకొని వెళ్తే ఏది చేసినా కూడా ఆఫ్టర్ 10 AM అన్నారు. మేము వెళ్ళింది 8కి. ఇప్పుడు జస్ట్ అయితే బోట్ రైడ్ ఉంది అంటే సరేలే ఏదో ఒకటి అని చేసిన బికాజ్ మాది 3:15కి అట్లుంది అండ్ వీ స్టార్టెడ్ ఆఫ్ బై 12. మళ్ళీ రిటర్న్లో ఫ్లైట్ మిస్ అవ్వద్దు, కొంచెం ఎర్లీగా ఉండాలి అని నేను ఈ వాటర్ యాక్టివిటీస్ కోసం 10 వరకు ఏం వెయిట్ చేయలేదు. राउट है बुला जल्दी बुला బూనా ఎక్కిరగా టెన్షన్ అవుతుంది నాకు. జై శ్రీరామ్. ఓ తిరిగేసి వస్తాం 10 నిమిషాలు అంతే. డబల్ పట్టుకుంటాం
నేనైతే ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో పోయినా కానీ క్యాజువల్గా వాటర్ పైన ఉన్నట్టే ఉండే బోట్ రైడ్. యాక్చువల్లీ మా ఫ్లైట్ 3:15కి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి అంటే 1 hour పడుతుంది అండ్ అక్కడ 1.5 hour ముందు ఉండాలి కదా. సో మేము ఇంకా 12:30 కల్లా స్టార్ట్ అయిపోయినాం. మేము ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి అన్నీ రెడీ చేసుకునే లోపు చందు కొంచెం షాపింగ్ చేసి వచ్చిండు. అండ్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం హైదరాబాద్ రిటర్న్ అవ్వడానికి. జస్ట్ ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతున్నామా అనిపించింది. ఎక్కడైనా అంతే కదా, నేను వర్క్ మానేసి కూడా రఫ్లీ 2 years అవుతుంది. అసలు 2 years ఎట్లా అయిపోయింది అని కూడా అర్థం అవ్వట్లేదు. వెల్, దట్ వాజ్ our Goa trip guys. Meet you in the next vlog. Bye, take care.